అట్లా ఉండదు కానీ జాతకంలో గ్రహస్థితి కొంచెం బలంగా లేకున్నా, చంద్రుడు బలంగా లేకున్నా, రాహువు బలంగా లేకున్నా, శనైశ్వరుడు బలంగా లేకున్నా కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కనుక కొన్ని సందర్భాలలో కొన్ని చోట్లకు వెళ్ళొద్దు. అదేవిధంగా అమావాస్యలకు కానీ, కొంచెం ఆదివారాలు కానీ, సాయంకాలం సంధ్యా సమయాలలో కానీ కొంచెం నిర్మానుష్యమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా అక్కడ కొన్ని ప్రేతలు ఉంటవి, మనకు తెలియదు. మన కాలి ధూళిలలో కూడా ఉంటుంది, చెప్పలేం. అది మన శరీరంలో ఎట్లా ఆవకిస్తుంది అనేటువంటిది తెలియదు. కనుక ఈ మనతో వండుకుంటూ మనకు సంబంధించినటువంటి విషయాలు కానీ ఇతరులకు చెప్పేటువంటి వారు ఈ నరఘోష, నర సంబంధిత మనకు ఇంపాక్ట్ అవుతుంది. ఇక ఒక పెద్ద ఎత్తున ఒక ఫంక్షన్ చేసి చూడండి, చేసినాక ఒక 2-3 రోజులు ఏదో నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. జ్వరం రావడం కానీ, చేతగాకపోవడం కానీ, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కానీ, ఏమైనా జారి పడడం కానీ, చెప్పలేం, ఏదైనా జరగవచ్చు. కనుక మనము కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలలో ఏది ఎంత మట్టుకు చేస్తే అంత. ఎందుకంటే ఇవాళ రేపు మనం అద్భుతంగా ఫంక్షన్ చేసినా వచ్చి తినేసి మన మీదనే ఏడ్చిపోయేటోళ్ళు ఉన్నారు, విన్నారా? కనుక మరి ఇట్టి క్రమంలో కాళికా అమ్మవారు కానీ, దుర్గా అమ్మవారి ఆరాధన కానీ చెయ్యాలి.